రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ మార్చి 11, 2024. వారం సోమవారం. తిథి పాల్గొన శుద్ధ పాడ్యమి ఉదయం 10:44 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 11:02 వరకు. వర్జ్యం ఉదయం 10:22 నుండి 11:46 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుండి 1:29 వరకు మరియు మధ్యాహ్నం 3:05 నుండి 3:53 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 9:50 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. స్వల్ప ధనలాభ సూచన. మేషరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. పనుల్లో విజయం సాధిస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వృషభ రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ గంగాధర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం. మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కర్కాటక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, అభిలాషాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. దైవ చింతన కలిగి ఉంటారు. సింహరాశివారు ఓం నమః శివాయ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. సాంకేతిక విద్య అవకాశాల్ని పొందుతారు. కన్యా రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకుంటారు. తులారాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, గోసేవ చేయడం శుభదాయకం. వృశ్చిక రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వృశ్చిక రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, మహన్యాసాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. కొంత ధన నష్టం ఉంది. ధనుస్సు రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతారు. రాబడి పెరుగుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. మకర రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. వృత్తి వ్యాపారాల్లో పరిస్థితులు బాగుంటాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. నూతన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. కుంభరాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి.
ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. సమయానికి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.